मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Marish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి టుడే వీడియో వచ్చేసి తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల చేశారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ రిజల్ట్స్ చూసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఎవరెవరైతే పాస్ అయ్యారో అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ 900 వచ్చిన వాళ్ళకే బిగ్ కంగ్రాచులేషన్స్, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు అని ఏం లేదు. పాస్ అయ్యారు అని అంటే మీకు బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, సెలబ్రేట్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ ఇవ్వబోతున్నాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఎవరికైతే మార్క్స్ తక్కువ వచ్చినాయి అనిపించిందో, అరే సార్ నేను చాలా బాగా రాశాను, ఫిజిక్స్లో 60కి 55 ఏబో రావాలి, బట్ మాకు తీరా చూస్తే 28 మార్క్స్ ఇచ్చారు అని ఇలా చాలామంది మెసేజ్లు అని అడుగుతున్నారు, కాల్ చేసి అడుగుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే వాళ్ళని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, మీకు ఒకవేళ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే ఒక్కసారి రీవెరిఫికేషన్ పెట్టుకోండి. ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎవరైనా స్టూడెంట్స్ హెల్త్ ఇష్యూస్ రావడం వలనో, లేకపోతే ఆ రోజు ఏదైనా ప్యానిక్ అయ్యి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే ఆ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎలా ప్రిపేర్ కావాలనేది ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ మై డియర్ పేరెంట్స్, మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి అండ్ అప్రిషియేట్ చేయండి. వేరే వాళ్ళ దగ్గర కంపేర్ చేసి మరి మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి మై డియర్ పేరెంట్స్. మీరు ఇచ్చే ఈ టైంలో మీరు ఇచ్చే సపోర్ట్ వాళ్ళకి లైఫ్ టైం గుర్తుంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 66.20% పాస్ అయిపోయారు. జస్ట్ డేటా ఇది. గర్ల్స్ ఏమో 74.4%, బాయ్స్ ఏమో 57.69. గర్ల్స్ ఖచ్చితంగా ఎక్కువ పర్సంటేజ్ పాస్ అయిపోయారు. వెరీ హ్యాపీ. గర్ల్స్ బాయ్స్ కన్నా కాంపిటీషన్ చాలా హెవీ ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయితే 70.58% పాస్ అయితే అందులో గర్ల్స్ ఏమో 78.65%, బాయ్స్ ఏమో 62.50%. సెకండ్ ఇయర్లో కూడా బాలికల ఉత్తీర్ణ శాతమే ఎక్కువగా ఉంది, ఓకే, బాయ్స్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ పేరెంట్స్, యూ షుడ్ అప్రిషియేట్ యువర్ కిడ్స్ అండ్ గివ్ సపోర్ట్. అంతేగాని ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, సార్ మా అమ్మాయి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అయిపోయింది అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పారు. ఎన్ని మార్క్స్ వచ్చాయని అంటే 470కి 445 వచ్చాయంట మార్క్స్. అదేంటి సార్ మంచి స్కోరే కదా అంటే, లేదు సార్ వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్కి 466 వచ్చినాయి సార్ అని కంపేర్ చేస్తున్నారనమాట. మై డియర్ పేరెంట్స్, అలా కంపేర్ చేయకండి. కావాలంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాపిచ్చి కొంచెం కష్టపడి చదవండి అని ఇలా సపోర్ట్ ఇవ్వండి. వర్క్ విషయంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టండి, ఇలా వర్క్ చేయి, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్గా అని చెప్పి. రిజల్ట్ని చూసి మాత్రం మీరు డిసైడ్ చేయకండి మీ పిల్లల్ని వీరు చదవరు వీరు చదువుతారని అలా స్టాంప్ మాత్రం వేయకండి మై డియర్ పేరెంట్స్. క్లియర్గా చెప్తున్నా మై డియర్ పేరెంట్స్, మీకు ఆ టైంలో స్టేట్ ర్యాంక్లో ఎన్ని మార్క్స్ ఉండేనా లేదు కదా, ఒకసారి ఆలోచించండి. మీరు సక్సెస్ అయ్యారు కదా, మీకు ఇంటర్మీడియట్ మార్క్స్లో అకాడమిక్స్లో తక్కువ మార్కులు వచ్చినా మీరు సక్సెస్ అయ్యారు కదా, అలా ఆలోచించండి. వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వెళ్తూ ఉండాలి, వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ది బెస్ట్ ఇవ్వగలుగుతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రీకౌంటింగ్ ఫీజు ఇంపార్టెంట్. రీకౌంటింగ్ ఫీజు ఒకవేళ మీరు రీకౌంటింగ్ మీదే సార్ కౌంటింగ్లో తప్పు ఉండొచ్చు అని అనిపిస్తే 100 రూపీస్ ఉంటుంది పర్ పేపర్కి. ఏప్రిల్ 13 నుంచి 20 మధ్యన అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి అంటారంటే ఫ్రమ్ యువర్ కాలేజ్, మీ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఓకేనా. 100 రూపీస్ పర్ పేపర్. రీకౌంటింగ్ జస్ట్ కౌంట్ చేస్తారనమాట. మీకు ఆల్రెడీ మార్క్స్ వేసి ఉంటారు కదా, కౌంటింగ్ ఓన్లీ కౌంట్ చేస్తారు. ఏమైనా తక్కువైతే యాడ్ చేస్తారు, మళ్ళీ రిజల్ట్ ఇస్తారు. నెక్స్ట్, లేదు సార్ నా పేపర్ మొత్తం నాకు కావాలి, నేను క్లియర్గా రాశాను, నాకు డౌట్ ఉంది, రీకౌంటింగ్ అంటే వాళ్ళు పెరగలే అని అనిపిస్తుంది, నాకు నా పేపర్ చూడాలని ఉంది, ఆ స్కానర్డ్ కాపీ నాకు కావాలంటే అది రీవెరిఫికేషన్ అనమాట. రీవెరిఫికేషన్ అండ్ స్కానర్డ్ కాపీ ఫీజు అంటే మీకు ఏం చేస్తారంటే ఒక పేపర్కి 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 800 రూపీస్. అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడంటే 13th నుంచి 20, రేపటి నుండి 20 లోపల మీరు అప్లై చేసుకోవాలి. మీ కాలేజ్ నుంచే, మీరు ఏ కాలేజీలో అయితే అవుతారో ఆ కాలేజ్ నుంచి అప్లై చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీ ఆన్సర్ షీట్ని స్కాన్ చేసి మీకు పంపిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా అరే ఇది కరెక్ట్, మార్క్స్ ఎందుకు వాళ్ళలేదని చెప్పేసి మనం అడగొచ్చు అనమాట. మీకు ఆ మార్క్స్ దే విల్ సెండ్ కాపీ అనమాట, మీ మెయిల్కి పంపిస్తారు వెరీ క్లియర్గా. అండ్ గివ్ రిజల్ట్ మనకు వితిన్ 2-3. ఒకవేళ చేంజ్ ఉంది, ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చినాయి, రీవెరిఫికేషన్ ఇవి చేస్తే 60కి 60 వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఆ మార్క్స్ తోటి మీకు మళ్ళీ మెమో వచ్చేస్తుంది, నో డౌట్, ఓకే. సో వితిన్ ఫ్యూ డేస్లో మీకు అది వచ్చేస్తుంది అనమాట. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, స్కానర్డ్ కాపీ. ఇది పాస్ అయి తక్కువ వచ్చింది అనే డౌట్ ఉన్న స్టూడెంట్స్ కోసం. మేము పాస్ అయినాం సార్, మేము సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయినాం, కానీ మాకు మార్కులు తక్కువ వచ్చినాయి, మాకు డౌట్ ఉంది ఎక్కువ రావాలి అని అన్న వాళ్ళు ఈ 2 చేస్తారు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఎవరైనా ఫెయిల్ అయితే
ఓకేనా. సో మై డియర్ స్టూడెంట్స్, బాధపడకండి, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఇవ్వండి, మళ్ళీ పాస్ కాండి, మూవ్ అవుతూనే ఉండాలి. ఇది లైఫ్ టైం సక్సెస్ కాదు, లైఫ్ టైం ఫెయిల్యూర్ కాదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది. ఓకేనా. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 13th నుంచి 20 లోపల మీరు ఫీజు కట్టాలి. ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి ఫీజు కడతారు 13th నుంచి 20. అండ్ ఎగ్జామ్స్ స్టార్ట్స్ ఫ్రమ్ May 13th ఆన్వర్డ్స్. May 13th ఎప్సెట్ ఎగ్జామ్ అయిన తర్వాత, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎప్సెట్ ఎగ్జామ్ తర్వాత 9th, ఎంపీసీ వాళ్ళకి 9th, 10th, 11th తర్వాత 13th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అండ్ బైపీసీ వాళ్ళకి 4th, 5th కదా. సో మై డియర్ స్టూడెంట్స్, సప్లీ రాస్తాం కదా సార్ మేము, మాకు ఎప్సెట్లో అవకాశం ఉంటుంది అంటే ఉంటుంది. మీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. మీరు ఎప్సెట్ని అండ్ ఈ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏమో 22nd May నుంచి. ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతారంటే ఒక్కొక్కసారి అటెండ్ కాకుండా హెల్త్ ఇష్యూస్ వల్ల ఉంటే వాళ్ళకి 22nd May నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఓకే, డోంట్ కంపేర్ టు ఎనీవన్ మై డియర్ స్టూడెంట్స్. ఈ ఐపీలో కంపారిజన్ చేసి పిల్లలు, ఒక స్టూడెంట్ అయితే రేపు రిజల్ట్, ఈరోజు రిజల్ట్ ఉందనగా నేను ఫెయిల్ అవుతున్నామని చెప్పేసి నిన్ననే సూసైడ్ చేసుకున్నట్ట ఖమ్మం నుంచి ఒక పిల్లగాడు. తీరా పిల్లగాని రిజల్ట్ వస్తే 347 మార్క్స్ వచ్చిన అన్ని పాస్ అయిపోయాడు. సో అలా ప్యానిక్ చేస్తారు. సొసైటీ అట్లనే అయింది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అట్లనే అయినాయి, పేరెంట్ మైండ్ సెట్ కూడా పాపం. ఇక పేరెంట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మా పిల్లలు అందరిలా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనేట్లు పేరెంట్స్ ఆలోచిస్తారు పాపం. సో ఈ సొసైటీ, కార్పొరేట్, ఈ పాలిటిక్స్ ఇవన్నిటి వల్లనే ఈ ఇంత ఘోరంగా జరుగుతుంది. అలా కంపేర్ చేయకండి మై డియర్ పేరెంట్స్. మీరు మాత్రం మీ పిల్లలకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా. వన్ స్టూడెంట్, అదే ఈ స్టూడెంట్ గురించి చెప్తున్నా. అండ్ నేనేమంటున్నా అంటే ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్, మంచి మార్క్స్ వస్తే చాలా హ్యాపీ, అందులో నో డౌట్. కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా సరే తర్వాత బీటెక్లో జాయిన్ అయ్యి స్కిల్స్ పెంచుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ పోవు. ఫ్యూచర్ మొత్తం ఎవరికైతే స్కిల్ ఉందో, ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుంది. నీకు 990 మార్కులు వచ్చింది, నా స్టూడెంటే ఇప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్కి 985, 986 మార్క్స్ వచ్చాయి. తీరా జేఈమెన్స్ జనవరి సెషన్లో జస్ట్ 75% వచ్చింది. నిన్న కీ చూసుకుంటే కూడా 80 మార్క్స్ 90 మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు కొద్దిమంది ఒక స్టూడెంట్స్. అంటే నేను ఏమంటున్నా అంటే అన్ని మార్క్స్ వచ్చి జేఈ మెయిన్స్ రాకపోయినా ఇప్పుడు ఆ స్టూడెంట్ ఇక్కడ బాధపడుతున్నాడు అనమాట. అరే ఇంటర్ మంచి మార్క్స్ వచ్చినాయి, నాకు జేఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ రాలేదని చెప్పేసి. ఇలా నేను ఏమంటున్నా అంటే ఎగ్జామ్స్లలో తక్కువ వస్తే నెక్స్ట్ ఈ బెస్ట్ అవకాశం ఏముంది అక్కడ ఫుల్ కష్టపడాలి అని నిర్ణయించుకొని మూవ్ అవ్వండి. కొద్దిమంది స్టూడెంట్స్కి 750, 800 మార్క్స్ వచ్చి జేఈ మెయిన్స్లో 90%, 92% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అలా అనమాట, ఒక దాంతో మనం డిసైడ్ చేయలేము ఈ స్టూడెంట్ డల్, ఈ స్టూడెంట్ టాపర్ అని చెప్పేసి. సో అదండి. ఓకే, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫోకస్ ఆన్ ఎప్సెట్, నెక్స్ట్ ఎప్సెట్, జేఈ అడ్వాన్స్డ్ అండ్ నీట్ ఎగ్జామ్. బైపీసీ వాళ్ళైతే ఈ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి, గట్టిగా కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంతేగాని రిజల్ట్ కష్టపడడంలో ప్లాన్ పెట్టుకోండి. ఇక రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, మంచి వస్తే హ్యాపీ, ఆ రివర్స్ అయిందా ఓకే, ఇంకా డబల్ హ్యాపీ అని చెప్పేసి ఇంకా మూవ్ కావాలి. ఓహో నేను ఇలా ప్రిపేర్ కావాలా అని చెప్పేసి ఓకే రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. సో మన ఛానల్ని ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది, మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఇది మన ఛానల్ మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.